మీ పిల్లల్ని మిలిటరీలో చేర్చాలనుకుంటున్నారా? మిలిటరీ అధికారులుగా వాళ్ళను తీర్చిదిద్దాలనుకుంటున్నారా? దేశ రక్షణలో వాళ్లను భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నారా? మగ పిల్లలైనా ఆడపిల్లలైనా దేశభక్తులుగా తయారై దేశాన్ని రక్షించే బాధ్యతల్లో భాగం పంచుకోవాలన్నది మీ ఆశయమా? మీ కలలు నెరవేర్చుకోవటానికి, రక్షణ రంగం భవిష్యత్ అవసరాలు తీర్చడానికి మన దేశంలో 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, ఎలా చేరాలి, ఏం నేర్పుతారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు అలవరచడం సైనిక్ స్కూల్స్ లక్ష్యం. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తూ మనసుల్లో దేశభక్తి నింపటం కోసం భారతదేశం సైనిక పాఠశాలలు పెట్టింది. మిలిటరీలో ప్రాంతీయ అసమానతలు ఉండకూడదని దేశవ్యాప్తంగా ఇలాంటి స్కూళ్ల ద్వారా మిలిటరీ శిక్షణకు అనువైన వారిని సిద్ధం చేయాలన్నది రక్షణ శాఖ అభిప్రాయం. నిజానికి స్వాతంత్ర్యానికి పూర్వం రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ పేరుతో 5 స్కూల్స్ నడిపిన కృష్ణమీనన్ రక్షణా మంత్రిగా ఉన్న కాలంలో సైనిక స్కూల్స్ ఆలోచన పురుడు పోసుకుంది. అందుకు అనుగుణంగా 1961లో దేశంలో మొదటి సైనిక పాఠశాల మహారాష్ట్రలోని సతారాలో ఏర్పాటైంది. ఈ స్కూళ్లలో CBSEలో బోధన ఉంటుంది. అయితే మామూలు చదువులకు భిన్నంగా శారీరక, మానసిక స్థైర్యానికి తగినట్టుగా శిక్షణ ఇవ్వటం ఈ స్కూళ్ల ప్రత్యేకత. గేమ్స్, స్పోర్ట్స్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, మౌంటైనీరింగ్, ట్రెక్కింగ్ సహా అనేక కఠోరమైన విన్యాసాల ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేట్టు చేస్తారు. ఇక్కడ చదివిన వాళ్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, NDA, ఇండియన్ నేవల్ అకాడమీ, INA ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతారు. అలా ఆ పరీక్షల్లో నెగ్గి పూర్తికాలపు మిలిటరీ శిక్షణ తీసుకుని అధికారులుగా తయారవుతారు. మొత్తంగా సైనిక స్కూళ్లు చెప్పుకోదగిన భారత సైనిక దళాల కోసం సంఖ్యలో క్రమశిక్షణ గల సుశిక్షితులైన యువతను అందిస్తున్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్లు మిలిటరీలో చాలా పెద్ద ర్యాంకుల్లో కనబడుతూనే ఉంటారు. పైగా ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లు బ్యూరోక్రాట్లుగా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికులుగా కూడా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు లేకపోవడంతో స్థానికులకు అవకాశాలు రాక కొత్త స్కూళ్ల కోసం డిమాండ్ పెరుగుతుంది. ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏటా జనవరిలో ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. 5వ తరగతి చదివి 10 ఏళ్లు నిండిన వాళ్లు 6వ తరగతికి ఎంట్రన్స్ రాయవచ్చు. ఎంట్రన్స్కు కోచింగ్ ఇచ్చే సంస్థలు కూడా ఉంటాయి. 8వ తరగతి పూర్తయిన వాళ్లు 9వ తరగతికి ఎంట్రన్స్ రాయవచ్చు. SC, ST రిజర్వేషన్లతో పాటు మిలిటరీ వాళ్ల పిల్లలకు, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు రిజర్వేషన్లు ఉంటాయి. చాలా కాలం పాటు బాలురకు మాత్రమే ప్రవేశం ఉండేది. కర్ణాటకలో 1969లో బాలికల కోసమే ఒక స్కూల్ పెట్టారు. 4 ఏళ్ల నుంచి అన్ని స్కూళ్లలో బాలికలకు 10% సీట్లు కేటాయించారు. సైనిక స్కూళ్ల వలన ఎన్ని ప్రయోజనాలున్నా అవి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఆధునిక అవసరాలకు తగినట్టు మౌలిక సదుపాయాలు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ స్కూళ్లలో సీట్లు పరిమితంగా ఉండటం, ఫీజు ఏడాదికి 1,00,000కు పైగా ఉండటం ప్రధాన సమస్యలు. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా కోరుకొండలో 1962లో సైనిక స్కూల్ ఏర్పాటైంది. విద్యాదాతగా పేరు మోసిన విజయనగర రాజావంశీయులు డాక్టర్ PVG రాజు తమ ప్యాలెస్తో పాటు 200 ఎకరాలకు పైగా భూమి ఇవ్వటంతో ఇది తొలి దశలో ఏర్పాటైన స్కూళ్లలో ఒకటైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు మరో సైనిక స్కూల్ కేటాయించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని కలికిరిలో భూమి కేటాయించి అక్కడ ఏర్పాటయ్యేలా చూశారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో 2014 ఆగస్టులో 2వ సైనిక స్కూల్ మొదలైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క స్కూలు కూడా లేదు. 10 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నా ఇంకా అది నెరవేరలేదు. అయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 100 సైనిక స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో కాకుండా సొంతంగా పనిచేస్తాయి. అవింకా కార్యరూపం ధరించకపోగా దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా తిరుపతిలో వెరిటాస్ సైనిక స్కూల్ పేరుతో ఒక ప్రైవేటు సైనిక స్కూల్ ఒక్కటి ఏర్పాటైంది.